హలో అండి. హాయ్. ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది అనుకోండి. అవును, ఎందుకని? ఆయన చేసే ప్రజాసేవ మటుకి చాలా బాగుంటుంది. సొంత డబ్బు ఖర్చు పెట్టి కూడా అలా చేస్తున్నాడంటే ఒక అవకాశం ఇవ్వచ్చు ఆయనకి. ఆయన ద్వారా వచ్చే జనరేషన్ కూడా బాగుంటుందని ఒక ఆలోచన అయితే ఉంది. సో ఇప్పటివరకు అతనిది అంటే జనాలకు సేవ చేస్తున్నాడు కదా, అందులో మీకు ఏది నచ్చింది? పర్టికులర్గా అది ఇది అని లేదు, చేసిందంతా మంచిగా చేసాడు ఆయన. కౌలు రైతులకి డబ్బులు ఇవ్వడం కానీ, వైజాగ్లో పడవలు కాలిపోయినందుకు వాటికి అమౌంట్ ఇవ్వడం కానీ, అలా ప్రతిదీ చేసిందల్లా ముందుకు వచ్చి బాగా చేశాడు. అది ఒక ఇన్స్పిరేషన్గా ఉంది నాకైతే పవన్ కళ్యాణ్ ద్వారా. ఆయన అయితే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సో పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఏది ఇష్టం బాగా? ఆయన స్టైల్. పొలిటికల్గా పొలిటికల్గా అంటే ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారితో పొత్తులతో వస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? తిరుగుతూ ఉంటే పొలిటికల్గా పొత్తు రావటం అంటే ఏదైనా ప్రజలకు మంచి చేయాలనేగా. ఏది చేయాలన్నా మంచి చేయాలని వస్తుండు. అదే ఇద్దరు కలిసి వస్తున్నారు, అంతే తేడా. సో మరి జగన్ పాలన చూసారు ఈ 5 సంవత్సరాలు, ఎలా అనిపించింది మీకు? జగన్ ఆయన పరంగా బాగానే ఉంది, కాబట్టి జాబులు అనేది లేదు. అది ఇంకా రేట్లు విషయాలు అంటే తెలిసిందేగా మనకి. అది సో మీకు ఎలా అనిపించింది జగన్ పాలన? జగన్ పాలన వచ్చి అందరినీ సుఖపెట్టేస్తున్నాడు అండి. అమౌంట్ ఇస్తున్నాడు, ఇచ్చింది చూపిస్తున్నాడు తప్ప లాక్కున్నది చూపించట్లేదు. వచ్చిన తర్వాత పెట్రోల్ కానీ, గ్యాస్ బండి కానీ, కిరాణా సరుకులు కానీ అన్ని రేట్లు పెంచేయడం. అమౌంట్ ఇస్తున్నాడు, ఈ రేట్లు పెంచేసి ఇలా తీసేసుకుంటున్నాడు. ఇచ్చాడని పేరు తప్ప చేతులు ఉండేది ఏం కనిపెట్టట్లేదు. సో అంటే ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చిందా జగన్? ఇచ్చిన హామీలు అంటే యూత్ పరంగా అంటే అమౌంట్ వేయడం, వాటి పరంగా అంటే నెరవేర్చినట్టే. మిగతా అంటే ఐడియా లేదు. ఐటీ పరంగా మీరే చూస్తున్నారుగా, మేము చెప్పేది ఏముంది ఒక పక్క. సో యువత మొత్తం బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆడ జాబులు లేక వచ్చేది. అది జాబులు ఉంటే వేరే సైడ్ పోయే అవకాశం ఉంటుందిగా మనకు కూడా. మరి వై నాట్ 175 అంటున్నాడు కదా? వస్తాయి, మళ్ళీ వస్తాయి. ఏదన్నా మ్యాజిక్ జరిగితే రోజెక్క అన్నట్టు. సో మరి పవన్ కళ్యాణ్ పై వీళ్ళు ఎప్పుడు విమర్శిస్తుంటారు కదా, అప్పుడు మీకేమనిపిస్తుంది? ఒకటి ఎదగాలంటే ఒకటి దొక్కాలిగా. రాజకీయం తెలిసిందేగా, మళ్ళీ దాంట్లో చెప్పుకునేది ఏముంది? సో 3 పెళ్ళిళ్ళు అనేసి విమర్శిస్తుంటారు కదా. 3 పెళ్ళిళ్ళు అంటే ఏముంది, అవి అనుకోకూడదు, చెప్పుకోకూడదులే. ఒక్కళ్ళు కూడా మా ఆయన మంచి అది ఇది అని అనలేదుగా. మా ఆయన చెడ్డోడు, మా ఆయన నాకు ఇది చేసిండు బయటకు వచ్చి ఎవరన్నా అన్నారా? చెప్పండి. అది ఏదన్నంటే ఏలెత్తి చూపించడానికి అదొక్కటి. ఆ రకంగా అనుకున్నా అంటే ఎంతమంది లేరు రాజకీయంలో ఉన్న వాళ్ళకి. అంటే ఆయనేమో పబ్లిక్ చేసుకుంటూ పెళ్ళిళ్ళు, వాళ్ళే అపచారం పరంగా చేసిన ఎన్ని లేవు. అందరే బయటపడితే అందరే బయటపడ్డట్టు ఉంటుంది. అది మరి నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలాంటి మార్పులు వస్తాయి? ఇది మనం చెప్పలేంగా. ఆయన డెసిషన్ తీసుకున్న దాన్ని బట్టి ఆయన అంటే భవిష్యత్తు రేపు నూతనానికి కాబోయే. మీకు ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రెజెంట్ ఐటీ జాబ్స్ పరంగా ఏమన్నా ప్లేస్మెంట్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మీరు ఒక్క మాటలో ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరంటారు? పవన్ కళ్యాణ్ అయితే బాగుండని అనుకుంటున్నాను. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు వచ్చినా పర్వాలేదు.